చెప్పాలంటే రోజు దీపం పెడతామండి. ఒక్కొక్కసారి దీపం తొందరగా కొండెక్కుతుంది. ఒక్కొక్కసారి ఉదయం పెట్టినటువంటి దీపం సాయంత్రం వరకు ఉంటుందనమాట. అయితే మనం రోజు వేసే కుందులు గానీ, ఒత్తి గానీ, నూనె గానీ సేమ్ అదే వేస్తూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి దీపం అనేది చాలా ఎక్కువ సేపు వెలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం శుభసూచకంగానే చెప్పుకోవాలి. ఎందువల్లంటే దేవుని ముందే మన మనసులో కోరుకొని దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి దేవుని ముందే ఆ దీపం ఎక్కువ సేపు వెలిగింది అంటే మన కోరికలను దేవుడు నెరవేరుస్తాడని అర్థం అన్నమాట. ఎందువల్లంటే దేవుడి ముందు అంటే ఒక దీపం వెలిగించడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ పోయి మనలో ఉన్న ఏవైనా దోషాలు ఉంటే అటువంటి దోషాలన్నీ కూడా పోయి ఆ దీపం వల్ల పూర్తిగా ఆ దీపం అంతసేపు వెలుగుతున్నందుకు దైవానుగ్రహం అనేది మనకు లభిస్తుందని చెప్పాలి. దీపానికి అంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. దేవుని కోసం పెట్టిన దీపం ఎక్కువసేపు వెలుగుంది అంటే తప్పనిసరిగా ఆ దైవానుగ్రహం అనేది మనపై ఉందనే మనం చూసుకోవాలి. మనం దీపం పెట్టినప్పుడు దీపం ఎక్కువసేపు వెలుగుతుందా లేదా అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలన్నమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.